హాయ్ అండి, నమస్తే. మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో చికెన్ పిక్కిల్ ఎలా పెట్టుకోవాలని చూపించబోతున్నాను. ఈ చికెన్ పిక్కిల్ మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే బయట ఎక్కడ కొన్నా కానీ ఈ టేస్ట్ అయితే రాదు. అంత పర్ఫెక్ట్ చికెన్ పిక్కిల్ అన్నమాట ఇది. ఇలా తయారు చేసుకున్న చికెన్ పిక్కిల్ని ఫ్రిడ్జ్లో అయితే 4 months, బయట అయితే 3 months పెట్టుకోవచ్చండి. బయట స్టోర్ చేసుకుంటే 2 to 3 months వరకు ఉంటుంది. అయినా మన పిచ్చి కానీ 4-5 నెలలు ఎక్కడ ఉంటుంది చెప్పండి. నెలలోనే ఫటాఫట్ అని హైప్ చేయము. నేను చెప్పే కొలతలతో నేను చేసే ప్రాసెస్లో పక్కాగా చికెన్ పచ్చడి చాలా బాగుంటుందండి. మనం పక్కా లేట్ చేయకుండా నోరూరించే ఎమ్మి చికెన్ పికిల్ ఎలా చేయాలని చూసేద్దామా. ఈజీగా పెట్టేయచ్చండి. చికెన్ తీసుకున్నాను 1 kg, బోన్లెస్ తీసుకున్నాను. బోన్స్తో అయినా కూడా బాగుంటుంది. శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి కట్ చేసుకున్న తర్వాత 1 teaspoon సాల్ట్, 1 teaspoon పసుపు, 1 teaspoon ఆయిల్ వేసి అంతా మసాజ్ చేసి మనం బాండీలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ చికెన్లోకి మనం అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. అందులో నుంచి వచ్చిన నీరే సరిపోతుంది. మూత పెట్టేసి మగ్గనిచ్చుకున్నాము. మసాలా కావాల్సినవి 4 యాలకులు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు. ముందుగా కొద్దిసేపు ఫ్రై చేద్దామండి దూరగా. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేయించుకున్నాము. 1 స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతులు. అన్నిటిని ఉడక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించకూడదండి. కలర్ ఉడక ఎక్కువ చేంజ్ కావద్దు. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇందులో తడి ఎంత పోయి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కమ్మటి సువాసన వస్తుందండి. ఇప్పుడు అన్నీ వేయించినట్టండి మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది. మన కేజీ చికెన్కి సరిపోయే చికెన్ పికిల్ మసాలా రెడీ అయిపోయింది. కమ్మటి సువాసన వస్తుందండి. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చికెన్ చూద్దాం. చికెన్ అనేది చూడండి, వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా. చికెన్లో అంతా నీరు ఉడికి అంతా దగ్గరికి బాగా ఉడికిపోయింది కదా. ఉండే నీరు ఉడికి ఇంకిపోతే ఇంకా బాగుంటుంది. ఈ వాటర్ అనేది ఇట్లా దగ్గరగా అవుతున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతా నెమ్మదిగా ఉడికించుకుంటే సరిపోతుంది. అడుగు పట్టుకోకుండా ముక్క అనేది కదుపుతూ వేయించుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయింది కదా, డ్రై అయిపోయింది. ఆయిల్ వేసాం కాబట్టి అడుగు ఏం పట్టేయదండి. చికెన్ అనేది పక్కన పెట్టేసుకొని మందం పాటి కడాయి పెట్టేసుకొని 1 cup ఆయిల్ తీసుకున్నాను. 200 నుంచి 250 ml వరకు ఉంటుందండి ఆయిల్. పల్లీల ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ అయితే బాగుంటుంది. నేనైతే ప్రజెంట్ లేక 1 kg చికెనే కదా అని ఇట్లా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. నువ్వుల నూనె అయితే చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కువ నువ్వుల నూనెకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ముక్క అనేది ఎక్కువ వేయకోకుండా ఈ విధంగా మనం కట్ చేస్తే 2 డివైడ్గా అవ్వాలండి. ఆ తర్వాత ఆ వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, అందులో 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయిస్తాం కాబట్టి అందులో కూడా కొద్దిసేపు ముక్కలు అనేది వేగుతాయి కాబట్టి సరిపోతుంది. వెయిట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 60 grams వరకు ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎటువంటి వాటర్ కూడా యూజ్ చేయొద్దండి. అలాగే గ్రైండర్ వేసుకోవాలి. మిక్సీ కానీ ఇలా ఫ్రెష్గా పట్టించుకొని అప్పటికప్పుడు వేసుకుంటే చికెన్ పచ్చడిలో చాలా బాగుంటుంది. వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత గోల్డెన్ కలర్లో ఇట్లా వచ్చేంత వరకు వేయించుకోవాలి. నీకు చూపించిన విధంగా ఇలా వేయకపోతే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే పచ్చివాసన వస్తుందండి. అందుకని ఇలా వేయకపోతే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపేసుకొని వేడిగా ఉండగానే అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసి కలుపుకోవాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ పిక్కిల్ మసాలా, 1/2 cup వరకు కారం పొడి వేసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 50 grams వరకు ఉంటుందండి. అల్లుప్పు అనేది కొద్దిసేపు ఎండలో పెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత నేను ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. 1/2 cup వరకు ఉప్పు వేసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 40 grams ఉంటుంది. ఇందులో ఉప్పు ఉడక వేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత వేడంతా మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. బాగా అంతా ముక్కలు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం వేడంతా తగ్గి చల్లారిన తర్వాత మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి.
పచ్చడి అనేది వేడి చల్లారిన తర్వాత కొంచెం తిక్కుగా అవుతుంది. చికెన్ పికిల్ కానీ బోన్స్తో కూడా చేసుకునే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. బోన్లెస్ రెండు కలిపి చేసుకోండి, చాలా టేస్ట్గా. ఇప్పుడు వేడి అంతా మొత్తం చల్లారిపోయింది కదా, వేడి తగ్గిన తర్వాత మనం నిమ్మరసం తీసి పెట్టింది కూడా అది వేసి కలుపుకున్నాం. బాగా కూడా తిక్కుగా అయిపోయింది కదా, వేడి చల్లారిన తర్వాత ఇలా తిక్కుగా అయిపోయింది. నిమ్మరసం కూడా వేసుకొని కలిపేసుకున్నాం. కేజీకి 4 మీడియం సైజు నిమ్మకాయలు అయితే సరిపోతాయండి. నేను పెద్ద సైజు నిమ్మకాయలు 3 నిమ్మకాయలు పిండుకున్నాను. ఇట్లా వచ్చేసి 40 to 50 ml వరకు ఈ నిమ్మరసం ఉంటుందండి. సో ఇలా నిమ్మరసం వేసిన తర్వాత పూర్తిగా అంతా కలిపేసుకున్నాము. మొత్తం కలిపేసుకున్న తర్వాత 24 hours 48 hours వరకు పచ్చడి అనేది ఇలా ఊరితే చాలా రుచిగా ఉంటుందండి. ముక్కకు అనేది పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తిక్కుగా ఉంది కదా, ఆయిల్ తక్కువ ఉందని అసలు అనుకోవద్దు. ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం తీసి పెట్టుకున్న తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే ఆయిల్ అనేది కూడా బయటికి రిలీజ్ అవుతుందండి. టిఫిన్స్లో కూడా రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి గ్లాస్ బౌల్లోకి తీసేసుకున్నాము. అంతా ఇలా బౌల్లోకి తీసేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఒక 2 days వరకు మనం పక్కన పెట్టుకున్నామంటే బాగా ముక్కకు పట్టి బాగా ఊరిపోతుందండి. దోశలు, ఇడ్లీ కానీ రైస్లే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతా బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 2 days వరకు పక్కన పెట్టేసుకున్నాము. మధ్యలో 2 సార్లు కలిపేసుకుంటాను. 2 రోజుల తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మూత తీసి మనం చూస్తామండి. 1 2 3 చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యి వేడి అన్నంలో కలుపుకొని తింటే జ్యూసీగా చికెన్ పికిల్ రెడీ.